రైతు భరోసా పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ప్రభుత్వం వేయడం జరిగింది. ఈ ఉపసంఘానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు చైర్మన్ గా ఉన్నారు. చైర్మన్ ఆధ్వర్యంలో మరి కొంతమంది కమిటీ మెంబర్లతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఈ మేరకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎక్కువ మంది 10 ఎకరాల వరకు పంట పెట్టుబడి సాయం అందించాలని, చాలా తక్కువ శాతం మంది 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతుల నుంచి తీసుకుంటున్న ప్రజాభిప్రాయాలపై రాష్ట్ర అసెంబ్లీలో ఒక రోజంతా చర్చిస్తామని, ఆ మేరకు రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్త విధి విధానాలను ప్రకటిస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ మేరకు ప్రకటించడం జరిగింది. ఒక పక్క జిల్లాల వారీ రైతుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తూ ఉండగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ భూములుగా నమోదై సాగు చేయకుండా ఉన్నటువంటి భూముల వివరాల కోసం సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ గా కామారెడ్డి, హన్మకొండ, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సర్వే కార్యక్రమం అయితే ఇప్పటికే చేపట్టింది. జిల్లాలోని వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, అలాగే గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, అందుబాటులో ఉన్న డిఆర్డిఏ అధికారులతో ప్రభుత్వం అయితే ఈ సర్వే చేయిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉండగానే సాగు చేసే భూములు, సాగు చేయని భూములపై సమగ్ర సర్వే చేస్తూ ఉండడం రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. ఇప్పటికే ప్రతి సీజన్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ చేస్తూ ఉన్నారు. ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్ లో ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారో అనే వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్లో అధికారులు నమోదు చేస్తూ ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల్లో వ్యవసాయ భూములు సాగు చేస్తున్నట్టుగా ఉంది. కానీ క్రాప్ బుకింగ్ కు వచ్చేసరికి వానాకాలంలో 1,10,00,000 ఎకరాల్లో పంట సాగు అవుతుండగా యాసంగి సీజన్ లో ఈ సంఖ్య 75,00,000 దాటడం లేదని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు రాష్ట్రంలో శాశ్వత బీడు భూముల సంఖ్య 18,50,000 ఉన్నట్టు ప్రభుత్వం దగ్గర ఇప్పటికే లెక్కలు ఉండగా వీటిలో రాళ్లు, రప్పలు, ముళ్ళ కంపలు ఉన్నప్పటికీ ఆన్లైన్ లో వ్యవసాయ భూములుగా చూపించి గత ప్రభుత్వం అయితే ఈ భూములకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వ్యవసాయ భూములు, వ్యవసాయం చేయని భూములపై సమగ్ర సర్వే చేపట్టడం, ఇందులో ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉండడం, ఇది రైతు బంధు పథకాన్ని అమలు చేయడం కోసమే ప్రభుత్వం ఇలా సర్వే చేయిస్తూ ఉందని పెద్ద ఎత్తున అయితే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సర్వే ఆధారంగా ప్రభుత్వం అసెంబ్లీలో రైతుల అభిప్రాయాలు మరియు సమగ్ర సర్వే రిపోర్టు ఆధారంగా కేవలం సాగు చేసే భూములకు మాత్రమే 10 ఎకరాల వరకు రైతు భరోసా పథకాన్ని ఇచ్చి, ఆ విధంగా సాగు చేయని భూములకు రైతు భరోసా పథకాన్ని ఇవ్వకుండా ఉండేందుకు విధి విధానాలను రూపొందించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముందు తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలాంటి తాజా నిర్ణయం తీసుకున్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.